ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో వరద నీరు భారీగా చేరుకుంది. రిజర్వాయర్ల నీటి సామర్థ్యానికి దాదాపు నీరు చేరి నిండు కుండలా తలపిస్తున్నాయి. గోదావరి నీటి మట్టం పెరుగుతూ ప్రస్తుతం 39.3 అడుగులకు చేరింది. ఖమ్మం మున్నేరు నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నందుకు ముందు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను ఆపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులపై మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. ఖమ్మం జిల్లాలో అంటే కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రిజర్వాయర్లు మరియు చెరువులు వంకలకైతే నీరు భారీగా చేరుతుందని కూడా చూడవచ్చు. అదే విధంగా వీధి వ్యాపారస్తుల బతుకులు కూడా అంటే గత వారం ఏదైతే జూలై 1 తారీఖు నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకైతే మధ్యలో కొన్ని రోజులు అంటే ఒకటి రెండు మూడు రోజులు తడిపించినటువంటి ఈ వర్షం మరలా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ఇటు ఖమ్మం జిల్లాకి రెడ్ జోన్ గా అదే విధంగా భద్రాద్రి జిల్లాని ఆరెంజ్ జోన్ గా అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి మరియు ఖమ్మం జిల్లాలో అయితే ఈ వరద నీరు ఈ యొక్క రిజర్వాయర్ లో చేరుతుంటే వాటి ఇంటి మట్టాలు పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే పాలేరు రిజర్వాయర్ లో ఇప్పటికే వరద నీరు చేరుతున్నట్టు అదైతే నిండుకుండలా తలపిస్తుంది. దాని నుంచి నీటిని అయితే అవుట్ఫ్లో చేస్తున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. అదే విధంగా ఖమ్మం పట్టణంలోని మున్నేరు బ్రిడ్జి వద్ద కూడా అంటే ఈ వరద నీరు అధికం అవుతున్నట్టంతో అక్కడైతే బ్రిడ్జిపై రాకపోకలు ఆపేయాలని కలెక్టర్ ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. అది గంటకు కూడా దాని నీటి మట్టం అయితే పెరుగుతున్న పరిస్థితులు కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ మున్నేరు అనేది ఏదైతే పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను అయితే వీరు సురక్షిత ప్రాంతాలకు అధికార యంత్రాంగం తరలించేందుకైతే సన్నద్ధం చేసినట్లుగా కూడా చూడవచ్చు. కొంతమంది అంటే ఇప్పటి వరకు అయితే కొన్ని కుటుంబాలను అయితే వీరు రెస్క్యూ చేసినట్లుగా కూడా మనం గమనించవచ్చు. వారిని అంటే ఈ యొక్క సురక్షిత ప్రాంతాలకైతే ఈ యొక్క జిల్లా యంత్రాంగం తరలించినట్లుగా కూడా గమనించవచ్చు. అయితే అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి భద్రాచల గోదావరి అదే విధంగా అనేక నీటి ప్రాజెక్టులకైతే నీరు భారీగా చేరుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాచల గోదావరి తగ్గుముఖం పట్టి మరలా పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికైతే 39.3 అడుగులకైతే ఈ నీటి మట్టం చేరుకున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. అదే విధంగా భద్రాచల గోదావరి నీటి మట్టం ఇదే విధంగా పెరుగుతూ అంటే ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవడం అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే వేరే రిజర్వాయర్లు ఎత్తితే మాత్రం అంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయి కూడా గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా మనం తెలుస్తుంది. అదే విధంగా తాలిపేరు ప్రాజెక్టు చూసుకుంటే తాలిపేరు ప్రాజెక్టు సామర్థ్యము ఎంత వరకు ఉందో అంతవరకు నీరు ప్రవహిస్తున్నట్టు నీటి మట్టం అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దాంట్లో ఉన్న 15 గేట్లలో 12 గేట్లను ఎత్తి వారు నీటిని అవుట్ఫ్లో చేస్తున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా కిన్నెరసాని నీటి ప్రాజెక్ట్ ని తీసుకుంటే కిన్నెరసానిలో 407 అడుగులకు గాను 406 అడుగులకు నీరు ప్రవహిస్తున్న నీటి మట్టం ఉన్నట్టు వాటిని అంటే రాత్రి సమయాలలో అయితే గేట్లు తెరిచి వాటిని అవుట్ఫ్లో చేస్తున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ విధంగా వర్షాలు మరో కొన్ని రోజులు అంటే మరో 2-3 రోజులు ఉంటాయని అయితే తెలంగాణ ప్రభుత్వం అంటే వాతావరణ శాఖ ప్రకటించి ఆ రెడ్ మరి ఆరెంజ్ జోన్ లాగా ప్రకటించిన నేపథ్యంలో మరో 2 రోజులు ఇదే విధంగా వర్షాలు కురిస్తే మాత్రం ఈ యొక్క ప్రాజెక్టులు మొత్తం కూడా నిండే ప్రమాదం కూడా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో లోచెప్టాలలోకి నీరు కూడా ప్రవహించి అక్కడ ఉన్నటువంటి రహదారులను మూసివేసే పరిస్థితి కూడా ఏర్పడిందని కూడా చెప్పొచ్చు. అంటే ఈ విధంగా అనేక ప్రాంతాలలో కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ వర్షపాతంతో ఇటు రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. వారు ఈ యొక్క పంటలు సాగు చేయడానికి ఈ వర్షపాతం బాగా ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడుతున్నట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ అధిక వర్షపాతంతో ఇటు పాఠశాలలకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో మరో 2-3 రోజులు అయితే అతి భారీ వర్షాలు ఉండేటట్టు ఉంది. అతి భారీ వర్షాలతోటి భద్రాద్రి ఖమ్మం జిల్లాలలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నుండి ఎటువంటి ప్రమాద స్థాయికి చేరతాయి అనేది అయితే ప్రజల్లో ఒక ఆందోళన కూడా ఉంది. అదేవిధంగా భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక దాటుతుందా లేదా రెండో ప్రమాద హెచ్చరిక దాటేంత వరకు ఈ యొక్క వరద ప్రవాహం చేరుతుందా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో నవీన్, అమ్మా న్యూస్, ఖమ్మం జిల్లా.